ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత భారతదేశంలో ప్రజాస్వామ్యం బ్రతికే ఉంది. ప్రజాస్వామ్యంలో యువత భాగస్వాములు అయ్యారు. భారత యువత మొద్దుబారిన నిద్రపోవటం లేదు. భారత యువత మెలకుగా ఉన్నారు అనేది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గా మనకి కనిపిస్తుంది అంటూ కూడా కొంతమంది కాక్రోచ్ జనతా పార్టీ నేతలందరూ కూడా మాట్లాడుతున్నారు. ఇటు కాక్రోచ్ జనతా పార్టీ నేతలే కాకుండా ఇటు రకంగా చెప్పుకోవాలంటే ప్రతిపక్ష నేతలు ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ కానీ ఇటు సౌత్ లో కానీ అటు నార్త్ లో కానీ ఇక మిగిలిన పార్టీ నేతలు ఎస్పెషల్లీ ప్రతిపక్షంలో ఉన్న రాహుల్ గాంధీ వీళ్ళందరూ కూడా పూర్తిగా వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తాం. సో దీని అంతటి మీద అభిజిత్ దీప్కి నిన్న ఏ విధమైన ఒక వీడియోని రిలీజ్ చేశారో జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్లు బొద్దింకులు శాంతియుతంగా తమ నిరసనలను వ్యక్తం చేశాయంటూ కూడా ఏ విధంగా మాట్లాడారో తెలుసు. సో ఇప్పుడు ప్రస్తుతం మరొక వీడియోని తాను రిలీజ్ చేయడం కొంత సంచలనంగా మారింది. అసలు ఏం మాట్లాడారు, ఏం వీడియోలో ఏం మాట్లాడారు ఒకసారి మనం క్లారిటీగా చూద్దాం. అయితే ఈ ఆందోళనకు అండగన్న యువతకు విద్యార్థులకు ఉద్దేశిస్తూ ఒక వీడియోని కూడా ఆయన రిలీజ్ చేయడం జరిగింది. ఇంతకాలం అండగా ఉన్న వారందరికీ కూడా ధన్యవాదాలు మొదటగా తాను తెలుపుతున్నట్లు కూడా తెలిపారు. ఈ పోరాటం ఇక్కడితో ఆగిపోదని కూడా ఆయన స్పష్టం చేశారు. అంటే వాటి నెక్స్ట్ అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్ గా మనకు కనిపిస్తోంది. సో ఒక రకంగా చూసుకోవాలంటే మంత్రి రాజీనామా కేవలం ఆరంభం మాత్రమే కామెంట్ చేశారు. సో ఈ ఆరంభంలో మనం గెలిచాము దాదాపు 70 రోజులు. దాదాపు ఈ యొక్క 70 రోజులు యొక్క సాధనంగా మనం చేసిన యొక్క దాంట్లో మనం విన్ అయ్యాము, గెలిచాము అంటూ కూడా ఇక్కడ చెప్పారు. అంటే ఒక విజయానికి దాదాపు 70 రోజులు పట్టింది. జస్ట్ ఇది ఎంటర్ మాత్రమే అంటూ కూడా ఇక్కడ స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది. యువత సిజేపీ మద్దతుదారులు వల్లే ఇదంతా కూడా సాధ్యమైందని ఇక్కడ పేర్కొన్నారు. కొంతమంది యువత సిజేపీ దారులు ఎవరైతే ఉన్నారంటే కాక్రోచ్ జనతా పార్టీలో ముఖ్య కీలక నేతలు, అదేవిధంగా కాక్రోచ్ జనతా పార్టీలో కార్యకర్తలు, కాక్రోచ్ జనతా పార్టీ సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్లే ఇదంతా కూడా సాధ్యమైందంటూ కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. అది కేవలం మంత్రి రాజీనామా వీళ్ళ వల్లే ఇదంతా కూడా అయిందంటూ కూడా ఇక్కడ స్పష్టం చేశారు. ఇక అదేవిధంగా బొద్దింకలు శాంతియుతంగా ఉద్యమించాయని కూడా ప్రశంసించారు. అంటే ఇక్కడ పోలీసులు వాళ్ళని కొట్టి వాళ్ళ మీద చిత్ర హింసాకాండ చేశారు, వాళ్ళని అనుకోని రీతికి ఇదంతా చేశారు. బట్ పోలీసులు అలా చేసినా కానీ యువత మాత్రం శాంతియుతంగా నన్ను కొట్టండి 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 అంటూ కూడా 10 మంది ఎదురుగా వెళ్ళి నుంచున్నారు, శాంతియుతంగా నిరసన తెలిపారు. కానీ ఇది కేవలం యువత శాంతియుత నిరసన మాత్రమే కానీ పొద్దింకులు అందరూ కూడా శాంతియుతంగా నిరసన చేశారంటూ కూడా ఇక్కడ స్పష్టం చేశారు. ఇక అదేవిధంగా తను ప్రస్తుతం దీప్కే టైఫాయిడ్ తో కూడా బాధపడుతున్నారు. ఎందుకంటే దాదాపు అలుపెరగని పోరాటంగా అక్కడ ఆయన దాదాపు నిరాహార దీక్షలు చేస్తూ కూడా నిద్రని సాక్రిఫైస్ చేసి తినక ఆయన ఎన్నో రోజులు అక్కడ రోడ్డు మీద ఉన్నారు కాబట్టి సో అక్కడ కొంత వాటర్ పొల్యూషన్, అదేవిధంగా వాతావరణ పొల్యూషన్, ఇక ఈ రకంగా ఉండి దోమలు ఎక్కువగా ఉండి ఇదంతా కూడా జరిగింది. ఆయన ప్రస్తుతమైన ఆరోగ్య సెలైన్ పెట్టించుకొని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నట్టు కూడా మనకి కొద్ది రోజుల నుంచి కూడా వార్తలు చక్కలు కొడతా ఉన్నాయి. సో ఇదే నేపథ్యంలోనే దీప్కే ప్రస్తుతం ఆయన టైఫాయిడ్ తో బాధపడుతున్న విషయం కూడా మనందరికీ తెలిసిందే. అయితే తాను టైఫాయిడ్ బారిన పడ్డానని అంతకంటే ముందే కూడా ఒక వీడియోలో చెప్పారు. ప్రస్తుతం ఇది కోలుకుంటున్నట్టు కూడా చెప్పారు. కోలుకున్న తర్వాత ఎలాంటి యాక్షన్ ప్లాన్ తీసుకుంటారు, నెక్స్ట్ E20 ఇథనాల్ గురించి భారతదేశంలో ఒక యువత మాత్రమే కాకుండా యావత్తు వాహనదారులు ఎవరైతే 2 వీలర్స్ 3 వీలర్స్ 4 వీలర్స్ సో మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇది నాట్ ఓన్లీ యువత మాత్రమే కాదు, యావత్తు ఎవరైతే వెహికల్స్ వాడతారో భారతదేశంలో వాళ్ళందరూ కూడా దీని మీద కేంద్ర ప్రభుత్వం మీద చాలా కోపంగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం యొక్క ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఇథనాల్ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన సపరేట్ గా ఈ యొక్క E20 అనేది సపరేట్ గా ప్రవేశపెడుతున్నారు. కాబట్టి అది దానివల్ల మైలేజ్ పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. బట్ ఇక్కడ వచ్చేసరికి ఇంజన్లు పాడైపోతున్నాయంటూ కూడా ఇక్కడ వాహనదారులు అందరూ చెప్తా ఉన్నారు. సో దాని మీద నెక్స్ట్ రోడ్ల మీదకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీనిలో ఇటు అభిజిత్ దీప్కి సిజేపీ పార్టీ పోరాటం చేస్తుందా లేదా అనేది కూడా మనం వేచి చూడాలి. సో చూద్దాం. మొదటి విజయం సాధించామంటూ కూడా అభిజిత్ దీప్కే ఈ వీడియోలో చెప్పారు. అలుపెరగని పోరాటం, ఇది జస్ట్ ఎంట్రన్స్ మాత్రమే, యువత వల్ల ఇదంతా సాధ్యమవుతుందంటూ కూడా ఈ వీడియోలో చెప్పారు. నెక్స్ట్ ఏం చేయాలనేది యాక్షన్ ప్లాన్ ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. సో అభిజిత్ దీప్కి ఈ యొక్క వీడియోలో రీచ్ చేసిన దాని ప్రకారం చూస్తే ఇది స్టార్టింగ్ మాత్రమే, ఎంట్రన్స్ ఇంకా ఉండబోతుంది. ఇంకా నెక్స్ట్ పిక్చర్ అవి బాకీ అన్నట్లు కూడా మొత్తం మీద నెక్స్ట్ ఇంకా కేంద్ర ప్రభుత్వం మీద ప్రతి దాంట్లో కూడా ఇటు ఆర్థిక వ్యవస్థ రూపాయి పతనం అయిపోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎండింగ్ వచ్చేటప్పటికి అప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు 60-70 రూపాయలు ఉన్న యొక్క రూపాయి విలువ ఇప్పుడు దాదాపు 100 రూపాయల పైచులకు వెళ్ళిపోయింది. సో అది కేంద్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ విఫలం అంటూ కూడా చాలా ఉదంతాలు వచ్చింది. సో వీటి మీద కూడా ఏమైనా మాట్లాడతారా అనేది కూడా మనం వేచి చూడాలి. కెమెరామెన్ నరేష్ తో ఆంధ్రప్రభ నుంచి వరుణ్, హైదరాబాద్.